హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ దసరా శరన్నవరాత్రులు శుభాకాంక్షలు అండి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు మొదటి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి నైవేద్యంను ఈ వీడియోలో అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఆయా ప్రాంతాల బట్టి అలంకరణలు అలాగే నైవేద్యాలు చేస్తారండి. మనమైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చేసే నైవేద్యాలను అయితే ప్రిపేర్ చేద్దామండి. ముందుగా అయితే మొదటి రోజు మొదటి అవతారంతో బాల త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారండి. ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగల్నైతే ప్రిపేర్ చేద్దాము. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ఈ కట్టె పొంగలి చేయటానికి ముందుగా అయితే ఒక కప్పుతో బియ్యం అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నానండి. దీనిలో నీరు వేసి ఈ బియ్యం పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ కట్టె పొంగల్ని తొందరగా అవ్వాలంటే కుక్కర్లో ఎక్కువగా చేస్తారండి. మనమైతే కుక్కర్లో కాకుండా ఇలా పాత్రలో చేద్దాము. కుక్కర్లో కంటే ఇలా పాత్రలో ఉడికించడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కడిగిన పెసరపప్పు బియ్యాన్ని ఒక పాత్రలో వేసి దీనిలో ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వరకు నీరు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ బియ్యం పప్పుని ఉడికించుకోవాలి. కుక్కర్లో చేసినట్టయితే ఈ 2 కప్పుల బియ్యం పప్పుకి 5 కప్పుల వరకు నీరు వేసి ఉడికించిన తర్వాత మళ్ళీ నీరు వేసి పొంగల్ని చెయ్యాలండి. ఇలా పాత్రలో చేసుకున్నట్టయితే 8 కప్పుల వరకు నీరు వేస్తే సరిపోతుంది. ఈ పొంగల్ని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా చూడండి, మెత్తగా ఈ బియ్యం పప్పు ఉడికిన తరువాత ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఈ రైస్ అంతటికి ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలి. మనం రైస్ ఉడికించినప్పుడు ఉప్పు వేసినట్లయితే పెసరపప్పు బాగా మెత్తగా ఉడకదండి. అందుకని ఈ పప్పు బియ్యం ఉడికిన తరువాత దీనిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అదే కుక్కర్లో వేసినట్లయితే మనం ఉడికించినప్పుడే ఉప్పు వేసి ఉడికించుకోవచ్చు. కానీ కుక్కర్లో తొందరగా అయిపోతుందని చేస్తారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలిపిన తరువాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే దీనిలోకి పోపు పెట్టుకుందాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి. ఈ నెయ్యి హీట్ అయిన తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి. తరువాత దీనిలో జీలకర్ర అల్లం తురుమును వేయాలండి. అలాగే దీనిలో కొన్ని జీడిపప్పును వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. తరువాత దీనిలో చిటికెడు ఇంగువను వేయాలండి. ఇక్కడైతే ఇంగువ వేయడం స్కిప్ అయ్యింది. ఈ జీడిపప్పు కొద్దిగా వేగిన తరువాత దీనిలో 1 స్పూన్ వరకు మిరియాలు అలాగే కొద్దిగా కరివేపాకును వేసి వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడితే కనుక మరి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి ఈ పోపును పెట్టుకోవచ్చండి. నేనైతే తక్కువగానే నెయ్యి వేసానండి. నెయ్యి ఎక్కువగా వేయటం వలన మా పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడరు. అందుకని నేనైతే తక్కువ నెయ్యితో చేస్తున్నానండి. మీరు ఈ ప్రసాదం చేసినట్లయితే పోపులో మరి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి చేసుకోండి. ఇలా పోపు అంతా బాగా వేగిన తరువాత రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ వేడి పోపును దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కట్టె పొంగలి చేసినప్పుడు అన్నం గట్టిగా కాకుండా ఇలా మెత్తగా జారుడుగా ఉండేటట్టు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి అమ్మవారికి మొదటి రోజు మొదటి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి పెట్టే నైవేద్యాలను అయితే అప్లోడ్ చేస్తానండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ ఛానల్ను విజిట్ చేయండి ఫ్రెండ్స్. మరి మొదటి రోజు అమ్మవారికి పెట్టే ఈ కట్టె పొంగలి నైవేద్యం నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రెండవ రోజు రెండవ ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.